ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 4 దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు అధికారులు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం రానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక కర్నూలులోనూ కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పార్టీల ఏజెంట్లు సకాలంలో కౌంటింగ్ కేంద్రాలకు రావాలంటూ కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదంటున్న కర్నూలు కలెక్టర్ సుజన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారో పూర్తి సమాచారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు సృజన ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రత ఎలా ఉండబోతుంది? ఎన్నికలు కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కర్నూలు పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతుందండి. అన్ని హాల్స్ని పూర్తి స్థాయిలో తయారు చేసుకోవటము, కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని అక్కడ రెడీగా పెట్టుకోవటము, అక్కడ బ్యారికేడింగ్ కావచ్చు, మిగిలిన కౌంటర్లు, మొబైల్ డిపాజిట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ ఫిజికల్గా చేయాల్సిన రెడీనెస్ అంతా కూడా తయారుగా ఉందండి. స్టాఫ్ని కూడా ఐడెంటిఫై చేసుకోవటము, వాళ్ళందరినీ ఒక దఫా ట్రైనింగ్ చేసుకోవడము, రెండో దఫా కౌంటింగ్ లోపల ట్రైనింగ్ చేయడానికి షెడ్యూల్ కూడా వేసుకొని వాళ్ళకి అన్ని సందర్భాలు కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టాఫ్ వారీగా చూసినా, ఫిజికల్గా రెడీగా ఉండడం చూసినా రెండు కూడా తయారుగా ఉన్నామని అనుకుంటున్నామండి. ప్రధానంగా ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, ఎన్ని రౌండ్లో ఒక నియోజకవర్గాన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రతి ఈవీఎం కౌంటింగ్ హాల్లోనూ 14 టేబుల్స్ ఉంటాయండి. సో 14 టేబుల్స్లో ఒక్కొక్క రౌండ్కి 14 కౌంటింగ్ అవుతాయి. ఆ విధంగా చూసుకుంటే అన్నిటికంటే తక్కువ రౌండ్లు మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో 17 రౌండ్లు, అన్నిటికంటే ఎక్కువ 26 రౌండ్స్తో పాణ్యం కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అదే కర్నూలు పార్లమెంట్లో వస్తే ఆలూరు 21 రౌండ్తో హైయెస్ట్ ఉంటుందండి. సో 17 రౌండ్స్ నుంచి 26 రౌండ్స్ వరకు కౌంటింగ్, ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందండి. కౌంటింగ్లో మొదటగా ఏ నియోజకవర్గం అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, లాస్ట్కి ఏ నియోజకవర్గం ఉండబోతుంది? అంటే నంబర్ వైజ్ చూస్తే ఎటువంటి అవాంతరాలు కానీ, ఇబ్బందులు కానీ, అబ్జెక్షన్స్ కానీ ఏమీ జరగకుండా సజావుగా అంతా జరిగిపోతే నంబర్ వైజ్ పోస్టల్ బ్యాలెట్ కానీ, పోలింగ్ స్టేషన్స్ కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి మంత్రాలయం అయ్యే అవకాశం ఉంటుందండి. నంబర్ వైజ్ అగైన్ హైయెస్ట్ పాణ్యం కాబట్టి అందరికంటే ఆఖరిగా పాణ్యం అవుతుందని అనుకుంటున్నాం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయితేనే విజయోత్సవ ర్యాలీలు, తర్వాత బాణసంచ కాల్చడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశాలు, అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పార్టీలకు కానీ ప్రజలకు కానీ తర్వాత ఈ ఘర్షణలకు సంబంధించి ఎలా చెప్పాలి? విజయోత్సవ ర్యాలీలకి ఫస్ట్ థింగ్ పర్మిషన్ లేదు. క్రాకర్స్ అన్ని సేల్స్ బ్యాన్ చేశాము. సో ఏ ర్యాలీస్ కానీ, ఏ మీటింగ్స్ కానీ పర్మిషన్ లేకుండా పెట్టడానికి లేదు. పెడితే వైలేషన్ కిందకే వస్తుంది. బికాజ్ 144 సెక్షన్ ఉంది, ఎవరు గుమికూడకూడదు. సో ఎటువంటి వైలేషన్ వచ్చినా విల్ బి ఫోర్స్ టు టేక్ యాక్షన్ అండి. మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటుకు సంబంధించి కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాము. 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్, అదేవిధంగా 30 యాక్ట్ ఇంప్లిమెంట్ ఉంటుంది. ఎవరు కూడా ప్రజలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు సమస్యలు లేకుండా ఎన్నికల్లో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా సహకరించాలి. ఏజెంట్లు కూడా త్వరగా వచ్చి ఉండాలా, లేకపోతే కౌంటింగ్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ సృజన చెప్తున్నారు. ఇది కౌంటింగ్కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.